అన్నీ సర్దుకుంటున్నారండి. బూజు దులుపుతా డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ము దులిపితే డస్ట్ వెంటనే వచ్చేస్తుంది మా హస్బెండ్కి. ఏమండి రవి గారు, ఇటు చూడండి, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? దుమ్ము దులిపితే డస్టేనండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఏంటి అనుకుంటున్నారా? కొంచెం పలావ్ వండుతున్నానండి. ఎసురు తెరులుతూ ఉంది. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, ధనియాల పొడి వేసి బాగా వేగాక కొత్తిమీర, పుదీనా వేసాను. తర్వాత మనం ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇటు వచ్చేసి బంగాళదుంప కుర్మా లాగా చేస్తున్నానండి. ఇక్కడ లైటింగ్ సరిగా లేదు, కూర బాగుంది. రైసు నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు ఆ తెరులుతున్న దానిలో ఈ రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూద్దాము. రెడీ అయిందండి పలావు. చక్కగా కొంచెం కలర్ వేసాను, కొద్దిగా ఎక్కువ పడింది. ఇటుపక్క కుర్మా కూడా రెడీ అయింది. ఇక మా వారు కూడా వచ్చారండి. ఇప్పుడే భోజనం పెడతాను. ఫ్రెండ్స్, పెరుగు చట్నీ కోసము పెరుగు, అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసాను. ఇక ఉల్లిపాయలు తరిగి అందులో వేసుకోవాలి. ఇష్టమైతే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి లేవండి నా దగ్గర, వేయట్లేదు. ఫ్రెండ్స్, పులావ్ రెడీ అయింది. అలాగే బంగాళదుంప కుర్మా అండి. నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు చట్నీ. ఇంక ఇదన్నమాట ఈరోజు మా భోజనం. మరి మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మా హస్బెండ్ అయితే తినడానికి సిద్ధంగా ఉన్నారు. తనకి భోజనం పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, భోజనం చేద్దాం. ఇప్పుడైతే మా హస్బెండ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చాలా చాలా టేస్టీగా, యమ్మీగా కుదిరినట్టుంది నాకైతే. తను కూడా చెప్పాలి కదా, చెప్తారు మీకు. ఏమండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి రవి గారండి. వేడి వేడిగా ఉంది, ఇప్పుడే తయారు చేశాను. కాలుతుంది, జాగ్రత్త. అవునండి ఫ్రెండ్స్, దిట్టంగా నూనె పెట్టారండి మా హస్బెండ్. నవరత్న తైలంతో మర్దన చేసుకున్నారు రాత్రి. నేను కూడా చాలా బాగా నవరత్న తైలం బాగా పనిచేసింది. తలనొప్పి ఉన్న పోతుంది. ఓకే, మీరు తినండి. ఇంకా మీరు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, అదిరిపోయింది. రుచి బ్రహ్మాండంగా ఉంది. బాగుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరు తినండి. ఫ్రెండ్స్, మన రవి అందుగుల ఛానల్ని మీరు వాచ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. ఛానల్ని ఒక్కసారైనా మీ ఖాళీ సమయంలో వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ని చూడండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ చెప్పండి. ఏమండి, బాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ భోంచేయండి మీరు కూడా. ఇప్పుడు మేమైతే భోజనం చేస్తాము. ఇక నేను కూడా తినడానికి సిద్ధంగా ఉండాలి, తింటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి.